అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఇదిగోండి అలసంద ఈగురు ఈ నీట్గా ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పెట్టుకున్నాము. ఇదిగో టమాటా ఒకటి, ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి, అన్నీ కలిపి పెట్టేస్తాను. ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని సరిపోద్ది. అయ్యి ముక్కలు ఇదిగోండి, ఏమి కలిపి పెట్టేయడం అంటే వేసేయడం లాగా. ఉడకబెడదాం ఉంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసాను. స్పూన్ తీసి పోసుకుంటారు అక్కడ. పసుపు, కొంచెం పసుపు సరిపడా స్పూన్ మీద పోసుకుంటారు. ఇదండి కారం సరిపడా, నీళ్ళు సరిపడా వేసుకోండి. ఉప్పు వేయలేదు కదా, ఇదిగోండి ఉప్పు చాలా ఎక్కువ అయిపోద్ది. చిన్న సైకిల్ వేసి ఉడకబెట్టి ఇలా తిప్పకుండా కొద్దిసేపు ఉంటుంది. మగ్గిన తర్వాత అటే ఉంది. చూడండి, కరివేపాకు, మగ్గిపోయింది. కలిపి పెట్టేసాం కదా, నీట్గా మగ్గిపోయింది. టమోటా, ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఇలా కలుపుకొని ఉప్పు కారం వేగేదాకా. ఇప్పుడు పట్టుద్దా, కొంచెం బట్టేలానే ఉంది. చూసి వేసుకోండి, మీకు సరిపడనేది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం వాటర్, ఉప్పు బాగా ఇలా కలిపేసేసి, అల్లం వెల్లుల్లి కూడా కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే బాగోదు. ఇలా ఇదిగో చూడండి, మన అలసందల ఫ్రై రెడీ అయిపోయింది. హ్యాపీగా సింపుల్ కర్రీ, సింపుల్ ప్రాసెస్. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీ.